వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రస్తుతం మనం నర్సంపేటలోని మాదన్నపేట రోడ్డు వద్ద ఉన్నటువంటి సర్వే నెంబర్ 111 ప్రాంతంలో ఉన్నాము. 111వ సర్వే నెంబర్ దగ్గర ఈ రోజు ఉదయం జరిగినటువంటి గొడవ మొత్తం చూసాం. దాదాపు ఎందుకు జరిగిందనే దాని మీద ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి నర్సంపేటలోని మాదన్నపేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 111 సర్వే నెంబర్ దగ్గర ఉన్నాము. మనం ఉదయం అంతా జరిగినటువంటి గొడవ ఆందోళన మాత్రం ఈ ప్రాంతంలోనే జరిగింది. ఎక్కడ చూసినా కానీ ఈ ఆందోళన మాత్రం ఒక రాష్ట్రం అంతా ఉలిక్కిపడేలా జరిగింది. ఎందుకంటే వందల మంది అక్కడ ఒక రెండు వర్గాల మధ్య గొడవలు జరగడం మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే దాని మీద ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం. ఇక్కడ కొన్ని వివరాలు కనుక స్థానికులను అలాగే మనం తెలుసుకున్న దాని ప్రకారం కూడా ఏం జరుగుతుందంటే ఇది మొత్తం దాదాపు ఇది ఒక ఎక్స్ ఆర్మీ మెన్ కి సంబంధించినటువంటి 6.5 ఎకరాల భూమి గతంలో ఉండేది. మొత్తం 9.5 ఎకరాల భూమి ఇక్కడ ఎవరైతే అమ్మకందారుడు రామచంద్ర మోహన్ ఉన్నారో తను మాత్రం ఆ భూమి యజమాని. అతను 50 సంవత్సరాల నుండి కూడా తన భూమి మీదనే ఉంది, తన పేరు మీదనే ఉంది అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. ఇది ఒక యాన్సెస్టర్స్ ప్రాపర్టీగా రామచంద్ర మోహన్ కి వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్లేస్ ఇదంతా దాదాపు మొత్తం ఇక్కడ 4.5 ఎకరాల భూమి అనేది ఇక్కడ మామూలుగా వచ్చింది. కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇది 4.5 ఎకరాల భూమి కాదు, మొత్తం 6.5 ఎకరాల భూమి అన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇటువైపు చూస్తుంటున్నాము. ఇక్కడ మాదన్నపేట ఈ రహదారిలో మనం ఉన్నాము. ఈ రహదారికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇటువైపు అలాగే ఇటువైపు ఈ రెండు ప్రాంతాలలో కూడా మొత్తం ఉన్నటువంటి మొత్తం 6.5 ఎకరాల భూమి ఇది. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డుకి ఇటువైపు ఉన్నటువంటి ప్రాపర్టీ కూడా చూద్దాం ఒకసారి. ఇది కూడా ఇప్పుడు దాదాపు ఏంటంటే ఒక 2.5 ఎకరాల భూమి. ఇది కూడా 6.5 ఎకరాల భూమిలో ఇప్పుడు మొత్తం 4 ఎకరాల 1 గుంట భూమి మాత్రమే ఇక్కడ పూర్తి స్థాయి లెక్కలకు వస్తుంది. కానీ మిగిలిన 2.5 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళిందన్న దాని మీద ఇక్కడ పోలీసులు కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఇక్కడ గతంలో జరిగినటువంటి కీలక పరిణామాలు ఒక్కసారి మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పోతరాజు, ఇక్కడ నాగదేవత ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కొంత గుడికి చెందినట్టుగా గుడికి అవసరాల నిమిత్తం ఇక్కడ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తను 1,50,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే 6 ఎకరాలకు దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలము 1,50,00,000 రూపాయలు ఇచ్చి తను అప్పటి నుండి 6 సంవత్సరాల పాటు జాప్యం చేయడంతో తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల తను ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఈ అమ్మడానికి కూడా ముందుకు రాలేదు. తను ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. మరోసారి విషయం ఏంటంటే దీనికి సంబంధించి అప్పుడు రామస్వామి నాయక్ ఇచ్చినటువంటి భూమి మాత్రం 6.5 ఎకరాలు అయితే ఇప్పుడు అది 2.5 ఎకరాలు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ 2.5 ఎకరాల్లో దాదాపు అక్కడ పక్కన ఉన్నటువంటి సేవాలాల్ మహారాజు గుడికి సంబంధించి కూడా మరికొంత అన్యాక్రాంతమైంది అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గుడి పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పోతరాజు అలాగే నాగదేవత గుడికి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ అంతా దాదాపు 2.5 ఎకరాలు ఆ గుడికి ప్లస్ మిగిలిన వాళ్ళు కొంత కబ్జా చేశారని చెప్పి అంటున్నారు. మనం అక్కడ ఇంకా చూసినట్టయితే ఇక్కడ కొంతమంది అంటే ఇక్కడ భూమి లేని నిర్వాసితులు కూడా కొంతమంది ఇక్కడ జెండాలు పాతి భూమికి సంబంధించినటువంటి కొంత ఈ మొత్తం ఈ పూర్తి స్థాయిలో 2.5 ఎకరాలు కూడా ఇక్కడ అన్యాక్రాంతమైనట్టుగా చెప్తున్నారు. అంటే తను రామస్వామి నాయక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి సమయంలో మాత్రం ఇక్కడ 6 ఎకరాలు ఉంది. కానీ ఇప్పుడు కొలిసినప్పటికీ చూస్తే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ భూమి మాత్రమే ఉంది. ఇది దగ్గర పూర్తిగా 4 ఎకరాల 1 గుంట మాత్రమే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం ఉదయం జరిగినటువంటి గొడవ జరిగినటువంటి ప్రాంతాన్ని అంతా ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఎందుకంటే ఇప్పటి వరకు రామస్వామి నాయక్ ఇచ్చినప్పటికీ 6 ఎకరాల భూమి ఇవ్వగా కేవలం 4 ఎకరాల భూమి మనకు కనిపిస్తుంది. మొత్తం 3 కోట్ల రూపాయలు అప్పటికి బేరం కుదరగా కేవలం 1,50,00,000 రూపాయలు ఇచ్చారు. కానీ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల తను అమ్ముకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ అమ్మేటువంటి క్రమంలో కూడా తను ఆర్థిక ఇబ్బందుల వల్ల వేరే వాళ్ళకు అమ్మడానికి కూడా తను రామస్వామిని కూడా నాయకుని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. కానీ నా దగ్గర డబ్బులు అంతే ఉన్నాయి అని చెప్పి అంతకు మించి నేను ఇవ్వలేనని చెప్పి రామస్వామి నాయక్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి భూమి మొత్తం ఇక్కడ 2019లో రిజిస్ట్రేషన్ అంటే ఒక అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నారు. పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేకపోవడంతో అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నాడని చెప్పి ఇక్కడ సదరు ఓనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మారుతున్నటువంటి పరిణామ క్రమంలో తను కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా తను పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించాల్సిందిగా రామచంద్ర మోహన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆ డబ్బులు నేను ఇవ్వలేని, ఏం చేసుకుంటావో చేసుకో అన్నటువంటి పరిస్థితులు అయితే తలెత్తాయని చెప్పి అంటున్నారు. గతంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక సూచనలు కూడా చేశారు. కానీ ఇప్పుడు
కూడా పూర్తి స్థాయిలో వేరే సదరు మార్కెట్లోకి పెట్టిన తర్వాత అది అమ్మేటువంటి ప్రయత్నంలో భాగంగా రామానంద్ అనేటువంటి వ్యక్తికి 1,20,00,000 చొప్పున ఎకరం చొప్పున అమ్మినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మొత్తం 4 ఎకరాల 1 గుంట భూమికి సంబంధించి 4,80,00,000 మాత్రం ఇక్కడ బేరం కుదిరింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తుంది. అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ తను ప్రాపర్టీ పూర్తి స్థాయిలో రామానంద్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం తను ఇక్కడ నిర్మాణాలు చేపట్టు అంటే ఫ్లాటింగ్ చేసేటువంటి అమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ కూడా ఉండడం కోసం షెల్టర్ కోసం కొంత నిర్మాణాలు చేపట్టి ఇక్కడ పూర్తిగా కొంత సిమెంట్ అవన్నీ పెట్టడం కోసం కొంత ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఉదయం అంటే మొత్తం ఇవంతా తవ్వి ఫ్లాటింగ్ చేసి ఒక కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి క్రమంలో మాత్రం ఇక్కడ రామస్వామి నాయక్ సంబంధించినటువంటి అనుచరులు వచ్చి కొంత ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఉదయం చూసినటువంటి ఉద్రిక్త పరిస్థితులు కానీ ఒక్కొక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేయకూడదు. ఎందుకంటే గతంలో 1,50,00,000 రూపాయలు నేను ఇచ్చాను కాబట్టి భూమి నాకు సంబంధించింది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం రామస్వామి నాయక్ అలాగే వాళ్ళ అనుచరులు చేశారు. అయితే దానికి సంబంధించి పోతే ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. కాబట్టి ఒకవేళ తనను కూడా పిలిపించి రామస్వామి నాయక్ను రామచంద్ర మోహన్ కూడా పిలిపించి చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తను కూడా నేను ఎట్టి పరిస్థితిలో కొనే భూమి అయితే కాదు, ఎందుకంటే ఇది అసైన్డ్ భూమి కాబట్టి నాకు ఎట్లాంటి ఉపయోగం లేదన్నటువంటి ఒక సూచనలు కూడా తను చెప్పినటువంటి పరిస్థితి. అయితే దాదాపు దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి అయినటువంటి నేపథ్యంలో నిర్మాణాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా రామానంద్ దగ్గర ఉన్నాయి. ఈ క్రమంలోనే నిర్మాణాలు చేపడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని ఫ్లాటింగ్ చేసి ఇక్కడ పిల్లర్స్ కూడా వేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని మొత్తం కొంత ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉదయం చూసినటువంటి ఆ పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా కనిపించింది. ఇక్కడ దాదాపు కుర్చీలు కూడా మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎందుకంటే నగరానికి సంబంధించి పోలీస్ స్టేషన్ కి దగ్గరే ఉంది ఇది. ఇక్కడ నుండి చూసినట్టయితే ఇది మాదన్నపేట రోడ్డుకు సంబంధించినటువంటి మెయిన్ రోడ్ బిట్టే ఇది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్డుకు ఇరువైపులే ఉంది. అయితే మొత్తానికి 6.5 ఎకరాల భూమిలో 4 ఎకరాలే మిగిలింది. ఇది ఎంక్రోచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మిగిలిన 4 ఎకరాల భూమినైనా నేను కాపాడుకోవాల్సి ఉంటుంది. నాకు వారసత్వం వచ్చినటువంటి భూమి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో విధేయని పరిస్థితుల్లో అమ్ముకుంటున్నటువంటి సూచనలు మాత్రం అక్కడి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి రామచంద్ర మోహన్. కానీ ఇక్కడ 4.5 ఎకరాలు కూడా ఇప్పుడు అమ్మకపోతే రేపు ఈ 2.5 ఎకరాల లాగే ఇది కూడా అన్యక్రాంతం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీని వెనుక కొంతమంది స్ట్రాటజికల్ వ్యూహం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ 4.5 ఎకరాల భూమినైనా నేను దక్కించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరొకరికి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత వచ్చినటువంటి అమౌంట్ లో ఇప్పుడున్న రేటును బట్టి ఇక్కడ రామస్వామి నాయక్ కూడా డబ్బులు ఇస్తానన్నటువంటి ఒక ఒప్పందం అయితే జరిగింది. అప్పటి వరకు ఆ అగ్రిమెంట్ ప్రకారమే వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఇంత ఉద్రిక్త పరిస్థితులు జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి బోర్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఒక రామస్వామి నాయక్ సంబంధించినటువంటి అనుచరులు కూడా వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూస్తున్నాం బోర్ను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పైపులు బిరగొట్టారు. ఇక్కడ ఉన్నటువంటి బోర్ను మొత్తం సిమెంట్ రాళ్లతో మొత్తం ఇక్కడ కప్పేశారు. ఆ బోర్లో మొత్తం సిమెంట్ బస్తాలు కూడా దాంట్లో విసిరేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా చిరిగిపోయినటువంటి సిమెంట్ బస్తాలను అక్కడ పడిపోయి వేశారు. హద్దురాళ్ళు ఏవైతే ఉన్నాయో మొత్తం హద్దురాలను కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి ఈ హద్దురాళ్ళు కూడా మొత్తం పూర్తి స్థాయిలో పగలగొట్టారు. అక్కడ చూసినట్టయితే మొత్తం ఎక్కడైతే ఫ్లాటింగ్ దాదాపు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా 4.5 ఎకరాల భూమి. ఇది ఈ 4 ఎకరాల భూమికి సంబంధించి కూడా అక్కడ చివరికి చూసినట్టయితే అక్కడ నుంచి కొంత ఎంక్రోచ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్లస్ ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఒక కాల్వ కూడా వస్తుంది. అంటే ఇక్కడ నుండి అక్కడ దాకా దాదాపు చివరి ఫ్లాటింగ్ దాకా కూడా కాల్వ రూపంలో కూడా ఉన్నటువంటి భూమి కూడా పోతుంది. ఇక్కడ రోడ్లు నిర్మాణాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్న 6 ఎకరాల భూమికి కేవలం 4 ఎకరాలే ఉంది. కాబట్టి ఇది కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చేశారని చెప్పి అంటున్నారు. కానీ ఉదయం మాత్రం జరిగినటువంటి అది ఒక రణరంగానే తలపించినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏమేమి జరిగిందన్న దాని మీద పోలీసులు కూడా ఇక్కడ ఉండి వాళ్ళంతా చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మరొకసారి ఇక్కడ చూసినట్లయితే ఫ్లాటింగ్ ఇప్పుడు పిల్లలు కూడా తీశారు జేసీబీ తోటి. ఇక్కడ చూడొచ్చు దాదాపు సిమెంట్ బస్తాలని కూడా ఇక్కడ ఇందులో మొత్తం పడేసినటువంటి పరిస్థితి. సిమెంట్ బస్తాలతో పాటు ఇక్కడ ఏవైతే పిల్లర్స్ నిలబెట్టడానికి ఉన్నాయో వాటర్ బాటిల్ అలాగే సంబంధించినటువంటి ఇనుప స్ట్రక్చర్ను కూడా మొత్తం పిల్లర్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ఇక్కడ దీంట్లోనే విరగొట్టినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఈ పిల్లర్కి సంబంధించినటువంటి హోల్స్ ను కూడా మూసేటువంటి ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మట్టిని కూడా కొంత కూర్పారు. కుర్చీలు విరిగిపోయి ఆ కుర్చీలు
కేసులను కూడా ఇందులోనే ఒకసారి అందులో వేసేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది నిర్మాణాలు జరగకుండా ఉండాలన్న దాని మీదనే ఇక్కడ రామస్వామి నాయక్ సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని దీనికి సంబంధించి వీళ్ళ నిర్మాణాలను మాత్రం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ రంగంలోకి దిగి వాళ్ళను ఎక్కడికెక్కడ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించిన తర్వాత ఏసీపీ గారు రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారిని కూడా వారిని సంప్రదించడం జరిగింది. దీనికి ఒక ఒపీనియన్ మాత్రం తీసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఎట్లయిందన్నటువంటి వివరాలను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రామచంద్ర మోహన్ కి సంబంధించినటువంటి పూర్తి వీడియో ఫుటేజ్ను కూడా వాళ్ళు తీసుకున్నారు. ఎట్లా అంటే ముందు నుండి అది ప్రాపర్టీ ఎవరి నుండి ఎవరికి సంక్రమించింది, ఆ తర్వాత ఏ రోజు ఎవరికి అమ్మారు, ఆ తర్వాత రెండోసారి రామానంద్ కూడా ప్రాపర్టీ ఎట్లా వచ్చింది, దీనికి సంబంధించి లీగల్ గా అన్ని సరైన ఉన్నాయా లేదా అన్నటువంటి కోణంలో మాత్రం ఇప్పుడు రామానంద్ను అతని బంధువులను కూడా విచారించి పూర్తి స్థితిలో ఒక కొలిక్ అయితే వచ్చారు. కానీ ఇక మిగిలినటువంటి రామస్వామి నాయక్ ను కూడా విచారించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అతనికి సంబంధించి కూడా వివరాలు పూర్తి స్థాయిలో పోలీసులు కూడా సేకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రామస్వామి నాయక్ ప్రస్తుతానికైతే వాళ్ళని ఎప్పుడు పిలుస్తారనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళిద్దరు అంటే రామస్వామి నాయక్తో పాటు రామచంద్ర మోహన్ అలాగే రామానంద్ ఈ ముగ్గురిని కూడా పూర్తి స్థాయి వాంగ్మూలాలు మాత్రం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించి ఒక రామస్వామి నాయక్ను విచారిస్తే పూర్తి స్థాయిగా ఒక అవగాహనకు మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రామచంద్ర మోహన్ అలాగే రామానందను కూడా పూర్తి వివరాలు తెలుసుకున్న నేపథ్యంలో ఒక అంచనాకైతే పోలీసులు వచ్చారు. అలాగే ఈ విషయాన్ని కూడా పైన ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఒక లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇది అసైన్డ్ భూమి కాబట్టి కోర్టులో నడుస్తుందన్నటువంటి నేపథ్యంలో కోర్టు కేసు నడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇట్లాంటి నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారన్నటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ రామస్వామి నాయకులు అనుచరులు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో నిర్మాణాలు చేపట్టకూడదన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూడాలి పోలీసులు అలాగే కోర్టు తీర్పు ఎలా వెలువడుందన్నటువంటి అంశాన్ని కూడా రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నర్సంపేట మాదన్నపేట రోడ్లోని సర్వే నెంబర్ 111 ఫ్లాట్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నర్సంపేట మాదన్నపేటలోని 111 సర్వే నెంబర్కు సంబంధించినటువంటి భూమి ఓనర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏంది కారణాలు ఏందని ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉదయం నుండి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలో పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కి వచ్చింది. పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓతో కూడా ఒపీనియన్ తీసుకుంటున్నారు. అసలు ఎవరికి రిజిస్ట్రేషన్ అనేది జెన్యూన్ రీజన్స్ ఏంటి అన్నటువంటి ఒక కారణాలు కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏసీపీ గారు కూడా ఇక్కడికి వచ్చి అన్ని వివరాలు తెలుసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రామచంద్ర మోహన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. ఎందుకంటే అసలు భూమి ఫస్ట్ మొదలు ఎవరికి అమ్మారు, ఆ తర్వాత ఎవరికి వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంత గొడవ జరగడానికి కారణం ఏందనేది ఒకసారి వారి మాటలోనే విందాం. ఎందుకంటే పూర్తి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంత గొడవ జరగడానికి కారణం ఏందనేది ఒకసారి మీరు రామచంద్ర మోహన్ గారిని మనం వెళ్దాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు ఈ 111 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి భూ వివాదం జరుగుతుంది సార్. ఇప్పటి వరకు అసలు కారణాలు ఏందనుకోవచ్చు. ముందు ఇక్కడ మీరు ఒక అతనికి అమ్మినట్టుగా తెలుస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకోరు తీసుకున్నారు. అసలు దీని మధ్య ఈ గందరగోళం ఎందుకు జరుగుతుంది, అసలు గొడవ జరగడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? సార్ ఇది 2017లో 6.5 ఎకరాలు గుగ్లోత్ రామస్వామి గారికి 2017-19 జనవరి 17న అగ్రిమెంట్ చేసినాం. అది 10 months పెట్టుకున్నాడు. మేము అన్నాం, అప్పటికే అన్నాము, మేము అన్నా అంటే 3-4 months అంటే లేదు నేను 10 monthsలో ఇస్తాను, 2019 అక్టోబర్ 17 వరకు కంప్లీట్ చేసుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము మా అమ్మగారు కూడా అనారోగ్య పరిస్థితులు అప్పుడు కేర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా డబ్బుల గురించి సంప్రదిస్తే మిగతాది కొలత చేసుకొని మాకు డబ్బులు అంటే ఆయన ఎలాంటి స్పందన చేయలేదు. మా అన్నగారు కూడా దాదాపు 6 సంవత్సరాలు తర్వాత 6.5 ఇప్పుడు మళ్ళీ మేము గొలిపిస్తే ఆయన ద్వారా మాకు 2.5 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఎదురుగా సేవాలాలు కానీ వెనక గుడిసెలు ఇప్పుడు 6.5 ఎకరాలది ఇప్పుడు 4 ఎకరాలు అయింది. అతను మా రాజకీయంగా ఆయన గత ప్రభుత్వ రాజకీయ దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఎన్నో అవస్థలు పెట్టిండు. మా అన్నగారు కూడా పెద్ద మనసు సంప్రదింపు చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. మాకు సపోజ్ ఇప్పుడు ఈ ల్యాండ్ మాకు 50 సంవత్సరాల రికార్డు ఉంది. ప్రస్తుతం కూడా మా రికార్డులో మా పేరే ఉన్నది, మా అమ్మగారి పేర, మా నాన్నగారి పేర. మా నాన్నగారి పేరుది మా ముగ్గురికి ట్రాన్స్ఫర్ అయింది. అవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఏంటంటే అసలు రామసాయి గారు ఆ ప్లాట్ కాడికి పోయి కొంతమంది అనుచరులతోటి పోయి గొడ్డలతోటి అవన్నీ మా మీద హత్యా ప్రయత్నం మా కొనుగోలుదారుల మీద హత్యా ప్రయత్నం చేస్తుంటే కొనుగోలుదారులకి ఏ సంవత్సరం మీరు 2024
మేము రామానంద్ గారికి రామానంద్ గారు పెన్నం రామానంద్కి అక్టోబర్ 15, 2024 అమ్మినండి. అతని గురించి చాలా రోజులు కూడా మేము వెయిట్ చేసినాం. వస్తారని వెయిట్ చేసినాం. తర్వాత మార్కెట్లో కూడా స్ప్రెడ్ చేసినాం. అమ్ముతున్నాం అన్నది కూడా విషయం కూడా స్ప్రెడ్ చేసినాం. మొత్తం ఎక్కడిక్కడ ఉన్నటువంటి అందరు రియల్ ఎస్టేట్ అందరికి కూడా చెప్పినాం. ఓకే, ఈ అమ్ముతున్న విషయం ఇక్కడ ఇంతకుముందు అమ్మినటువంటి రామస్వామి నాయక్ చెప్పారా మీరు? చెప్పిన ఇంటికి పిలిపిస్తే ఏమన్నంటే నేను అంతేగా నేను ఇచ్చే పైసలు ఏం లేవు, అంతవరకే నాకు ఇచ్చేదంటున్నాయి, లేకపోతే ఏం చేసుకోపో అని అన్నాడు. తర్వాత పెద్ద మనుషులతో కూడా ఒకసారి సంప్రదించి చేసిండు. ఒక డేట్ పెట్టిండు. డేట్ పెట్టినాక ముందే మాకు నోటీస్ ఇప్పించిండు. మళ్ళీ ఆ పెద్ద మనుషుల దగ్గర కూడా రాలేదు. ఓకే ఓకే. ఇప్పుడు దాదాపు ఈ పూర్తిగా మీ కుటుంబ సభ్యుల అందరి ఆమోదయోగ్యంతో రామానంద గారికి అమ్మారు, వాళ్ళందరూ సంతకాలు ఉన్నాయి. ఇప్పుడు వీరికి ఎంత భూమి అమ్మారు? ఇప్పుడు ఎందుకంటే 6.5 ఎకరాల భూమిలో కేవలం 4 ఎకరాల 1 గుంట మాత్రమే ఉందంటున్నారు కదా. ఇప్పుడు మీరు వీరికి ఎంత అమ్మారు? అదే మొత్తం ఉన్న భూమి అంతా అమ్మేసినాం. అన్యాక్రాంతం అయింది మొత్తం. మొన్న కొలితే తెలిసింది మాకు అన్యాక్రాంతం అయింది. 4 ఎకరాల 1 గుంట వెళ్ళింది. 1,20,00,000 చొప్పున వాళ్ళకి అమ్మినాం. వాళ్ళ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు, వాళ్ళకి నోటరీ కూడా చేసేసినాం. ఓకే, అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రామస్వామి నాయక్ గతంలో ఎంత కమ్మారు? గతం 50,00,000 చొప్పున అమ్మినాం. టైం ఎక్కువ భూమి వచ్చిన తర్వాత గడిచిపోయిన తర్వాత ఇక అతనికి అగ్రిమెంట్ క్లోజ్ అయింది కాబట్టి ఆయన వాళ్ళు పూర్తి చేసుకోమని కూడా మేము ఎన్నోసార్లు సంప్రదింపు చేసినా కూడా అతని మమ్మల్ని ఎలాంటి స్పందన చేయకపోయారు. మేము కూడా ఆర్థిక అవసరాలను బట్టి మా అన్నగారు చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు, నాకు ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా. మీకేమైందండి? కాలికేమైంది? మాకు ఆరోగ్య పరిస్థితి మంచి లేదండి. మాకు అంత ఆరోగ్య పరిస్థితులు మంచి లేకనే అవి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏసీబీ గారిని కూడా సంప్రదించారు. ఏసీబీ గారు కూడా ప్లస్ అలాగే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా సంప్రదించారు. వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తున్నారు వీళ్ళు? అంటే మీకు అన్ని మీకే రైట్స్ అంటే మీ అమ్మకము కొనుగోలు లీగల్గా ఉన్నాయని చెప్పి అంటున్నారు వాళ్ళు? అవునండి. మేము కొనుగోలుదారు దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, మాకు ఉన్న పహానీ నకల్స్, ROR బుక్స్ మొత్తం వారికి చూపించడం జరిగింది. వాళ్ళు కూడా మాతోటి అన్ని విధాలు ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళు మా యొక్క జెన్యూన్ ఉన్నదని వాళ్ళు నమ్మిళ్ళు. ఓకే, ఇప్పుడు ఇంత జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు 2 వర్గాల మధ్య అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే 2 వ్యక్తుల మధ్య నుండి పోయి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న యాంగిల్లోకి వెళ్తున్నారు. అసలు ఇప్పుడు నిజంగా ఇప్పుడు మరి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ బెదిరింపులు గత 6 నెలల నుంచి కొనసాగుతున్న బెదిరింపులు రేపు కూడా వచ్చే అవకాశం ఉందా? ఒకటండి, మేము ఇంతవరకు ఏ పార్టీలో జరగదు. మేము ఇండిపెండెంట్గానే మేము రాజకీయాలతో సంబంధం లేదు. మేము దీన్ని రాజకీయం చేసే పరిస్థితి కూడా లేదు. మాకేంటంటే మా డబ్బుల అవసరం నిమిత్తం మా రామానంద్ గారు మా బంధువు, మా దగ్గర బంధువు, మా బావగారు అవుతారు కాబట్టి మేము అతని మీద మేము అమ్మేసినాం అంతే తప్ప. ఇప్పుడు రామానంద్ అనే వ్యక్తి ఇప్పుడు మీ బంధువే? అంతే, మా బంధువే. తర్వాత ఇక మాకు అవసరాల నిమిత్తం ఇంకా అందులో కొంతమంది పార్ట్నర్స్ కూడా, ఓస్ తిరుపతి గారు, పంబి వంశకృష్ణ గారు, వాళ్ళందరూ సమిష్టిగా వాళ్ళు అటు భూమిని తీసుకోవడం జరిగింది. మేము రాజకీయ పరిస్థితుల్లో అని కాదు, మేము చేసింది ఏంటంటే ఇక మా అవసరాలకు మేము వేరే వాళ్ళు కూడా ఇప్పుడు ఇతని భయాన్ని వల్ల ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అని మిగతా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అసలు ఎవరు ముందుకు రా, మాకు అసలు అవసరాలకు ఇబ్బంది అవుతుంది, మాకు అసలు ఎంతో అవస్థల పాలన ఉన్నట్టు. ఓకే ఓకే. ఇక్కడ మనం పూర్తి ఒకసారి మనం గమనించినట్టయితే ఇక్కడ రామచంద్ర మోహన్ గారికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఒకసారి పూర్తిగా వారు చెప్పారు. ఎందుకంటే దాదాపు 2019లో ఇక్కడ భూమి 2015 నుంచి మాత్రం ఇక్కడ దీనికి భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. 2019లో రామస్వామి నాయక్ ఇక్కడ 50 లక్షల చొప్పున ఎకరాన్ని చొప్పున అమ్మారు. అంటే 4 ఎకరాలకు దాదాపు 2 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ 1,50,00,000 మాత్రమే ఇచ్చినటువంటి అతను అప్పటికి అంతే మాత్రమే ఉంటుందన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటికీ అప్పటి నుండి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి మిగిలిన డబ్బులు చెల్లించకపోవడం, ఒక అగ్రిమెంట్ దాదాపు 4 నెలలను మీరు చెప్పిన తర్వాత 10 నెలలను ఎక్స్టెండ్ చేసి 10 నెలలు కాకుండా 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి ముందు చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబం అనేక ఇబ్బందులు పడుతుంది. వాళ్ళ బంధువులు అలాగే అన్న తమ్ముడు కూడా చనిపోయారు. అటువంటి సమయంలో తన ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేదన్నటువంటి నేపథ్యంలో తను పూర్తిగా మార్కెట్లోకి కూడా ఈ భూమి వివాదం తీసుకొచ్చినటువంటి పరిస్థితి, అందరికీ బయట అమ్ముదామన్నటువంటి నేపథ్యంలో మార్కెట్ నుంచి కొంత వచ్చింది. అంటే
తనకు తెలిసినటువంటి వాళ్ళే దాదాపు ఎకరానికి అంటే గతంలో 50 లక్షలకు ఎకరం చొప్పున అమ్మినటువంటి భూమి 6 సంవత్సరాల తర్వాత దాదాపు 1,20,00,000 రూపాయలకి ఎకరం చొప్పున అమ్మిన తర్వాత దీనికి సంబంధించి కూడా మొత్తం 4,80,00,000 రూపాయల వర్త్ ఇక్కడ వేరే వాళ్లకు రామానంద్ అనేటువంటి ఒక వ్యక్తికి అమ్మినట్టుగా తెలుస్తుంది. అయితే తను పూర్తిగా ఆ కుటుంబం నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆమోదయోగ్యంతో పాటు అంటే దాదాపు వీళ్ళకి వచ్చినటువంటి ప్రాపర్టీ యాన్సెస్టర్ ప్రాపర్టీ అనుకోవచ్చు 50 సంవత్సరాల నుండి వీళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ఇది లీగలైజ్డ్ గా వాళ్ళకే చెందుతుంది. ఇప్పుడు రామానంద్ గారికి మేము లీగల్ గా అమ్మాము కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక జెన్యూన్ రీజన్ అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ఇంకా దానికి సంబంధించినటువంటి జెన్యూన్ రీజన్ ఏందన్నటువంటి ఒక కారణాలు కూడా వాళ్ళు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా తను కేవలం 1,50,000 రూపాయలు మాత్రం 1,50,00,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం వల్ల దాన్ని అక్కడికే సరిపుచ్చుకోవాలి, నేను ఇవ్వను, ఏం చేసుకుంటా అది చేసుకోరన్నటువంటి నేపథ్యంలోనే తను బయట వెళ్ళి మార్కెట్లోకి పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అంటే ఇది ఒక రాజకీయం అనేది ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇరు వర్గాలు మాత్రం రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కానీ దీన్ని వేరే రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం కూడా లేదన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ రామస్వామి నాయక్ సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళ బంధువర్గం అంతా కూడి ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడనే పూర్తిగా వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి బెదిరించేటువంటి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా న్యాయం తన వైపే ఉంది కాబట్టి లీగల్గా కానీ ఎట్లాంటి పరిస్థితులైనా తను నిలబడతానని ఒక ధీమా మాత్రం ఇక్కడ రామచంద్ర మోహన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. నర్సంపేట నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.